గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ గేదెల రాజు నిజంగా ఉన్నాడా? ఈ క్యారెక్టర్ కాకినాడదండి. ఇది క్యారెక్టర్ వచ్చి కాకినాడది. ఇతని పేరు భగవాన్ రాజు సినిమాలో. భగవాన్ రాజు. కాకపోతే ఇతను ఏంటంటే ఒక డైరీ ఫార్మ్ ఏరియాలో ఇతను ఈ పాల బిజినెస్ ద్వారా, ఇప్పుడు మన సైడ్ జనరల్ గా ఊళ్ళలో ఏంటంటే అన్ని గ్రామాల్లో ఏదన్నా ఒక ప్రొఫెషన్ తో పిలుస్తారు, అదే ఇంటి పేరు అయిపోయింది ఒక్కొక్కసారి. సో ఇతను ఇందులో బేసిక్ గా గేదెలు ఆవులతో ఇతను ఒక పాల వ్యాపారం అనమాట. అందుకని ఇతను భగవాన్ రాజు అనేవాడికి గేదెల రాజు అనే ఒక నిక్ నేమ్ వస్తుంది. ఒకసారి మీ కెరీర్ మొత్తం చూసుకుంటే కొన్నేళ్ళు యాంకర్, కొన్నేళ్ళు సింగర్, కొన్నేళ్ళు మ్యూజిక్ డైరెక్టర్, కొన్నేళ్ళు డబ్బింగ్ ఆర్టిస్ట్, అంటే ఫేజులుగా ఉందా ప్రతి దగ్గర? అవునండి. ఎందువల్ల ఇలా మీ కెరీర్ ని ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది? అది మీ చేతుల్లోంచి జారిపోయిందా, మీకు తెలియకుండా జరిగిపోయిందా? దీని మీద ఏమైనా రిగ్రెట్స్ ఫీలింగ్ ఉందా? రిగ్రెట్ ఫీలింగ్ ఏం లేదు. ఎందుకంటే నేను వచ్చిన టైంకి ఇండస్ట్రీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హైదరాబాద్ రాలేదు, చెన్నైలోనే ఉందండి. నేను ఊరి నుంచి బయలుదేరి ఇక్కడికి సాధించేద్దాం పొడి చేద్దాం అని వచ్చింది సింగర్ అవుదామని వచ్చాను. అదే మోటివ్తో వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చేటికి నేను చూసిన పరిస్థితి వేరు. మళ్ళీ తిరిగి నేను ఊరికి వెళ్ళలేను. ఊరికి వెళ్ళి మళ్ళీ మనం ఓడిపోయినట్టే కదా. మనం ఏదో పీకేద్దామని వచ్చి మళ్ళీ అది చేయకుండా వెళ్తే ఓడిపోయినట్టే. వచ్చినప్పుడు పరిస్థితులు వేరు. ఎందుకంటే షూటింగ్స్ కూడా కొంచెం జరుగుతున్నాయి, కంప్లీట్ గా జరగట్లేదు. ఆర్టిస్టులు కూడా చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి షూట్ చేసుకుని మళ్ళీ చెన్నై వెళ్ళిపోయారు. అప్పుడేదో రాయితీల కోసం కొన్ని రాయితీల కోసం అయితేనే ఇక్కడ అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్ కదా. కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలనే ఒక యాటిట్యూడ్ తో కొంతమంది పెద్దవాళ్ళంతా ముందే వచ్చేసారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళంతా అప్పటికే వచ్చున్నారు కదా. ఇక్కడ హైదరాబాద్ లోనే ఉండేవారు వాళ్ళు. సో వాళ్ళ అన్నపూర్ణ స్టూడియో అని, ఆయన నాచారంలో ఆ స్టూడియో అని, తర్వాత రామానాయుడు గారు స్టార్ట్ చేశారు, తర్వాత చిరంజీవి గారు వచ్చారు. అలా వన్ బై వన్ ఈ మొత్తం కంప్లీట్ షిఫ్ట్ అయిపోయింది ఇండస్ట్రీ. కానీ మ్యూజిక్ ఇండస్ట్రీ అసలు షిఫ్ట్ అవ్వాల. మ్యూజిక్ ఇండస్ట్రీ మొత్తం చెన్నైలోనే ఉందండి. ఇప్పుడు రికార్డింగ్కి వెళ్ళాలన్నా వీళ్ళు ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళి చెన్నైలో రికార్డింగ్స్ కంప్లీట్ చేసుకుని మద్రాసు, అప్పుడు చెన్నై పేరు మార్చారని తెలియదు, చేసుకుని వచ్చేవారండి అంతా. మా మెడ్రాస్ అంటే ఉండేవారు ఇండస్ట్రీలో. అప్పుడు వీళ్ళ మెంటాలిటీ కూడా ఎలా ఉండదంటే, మేమంటే లోకువా వాళ్ళకి, తెలుగు కాదు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు, ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అంటే లోకు ఉండేది. అప్పుడు వాళ్ళకి ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అంటే మెడ్రాస్, చెన్నై, టెక్నీషియన్స్ అని అక్కడ వాళ్ళే, ఆ ఫుడ్డే అన్నట్టుగా ఉండేది బిహేవియర్స్. తర్వాత స్లోగా ఇక్కడ కూడా ఇండస్ట్రీ డెవలప్ అయిపోయింది. బట్ ఆ టైంలో ఈ సింగర్ గా నేను ఇక్కడ ఆపర్చునిటీస్ దొరకలే నాకు. ఏ మ్యూజిక్ దగ్గరికి వెళ్ళినా నాకు వెళ్దామని చెన్నై వెళ్ళాలి వాళ్ళని కలవాలంటే. ఇక్కడ ఉండేవారు కానీ లోకల్ గా అది అప్పుడు జస్ట్ టెలివిజన్ ఛానల్స్, రేడియోలు వీటికే ఉండేవారు. ఆ టైంలో లక్కీగా జెమినీ టెలివిజన్ స్టార్ట్ అవడం, నాకు జీకే మోహన్ గారితో పరిచయం ఏర్పడడం, ఆయన ద్వారా నేను జెమినీ టీవీలో నేను యాంకర్ యువర్స్ లవింగ్ ప్రోగ్రామ్ తో యాంకరింగ్ స్టార్ట్ చేయడం. యాంకరింగ్ కెరీర్ బాగా స్టార్ట్ అయిందండి. అంటే చెప్పాలంటే దాదాపు ఒక 10 years నేను అక్కడ మంచి మేల్ యాంకర్ గా నాకు మంచి నేమ్ వచ్చింది. ఎందుకంటే ఎక్కువ అందరూ అమ్మాయిలు ఉండేవారు, ఫీమేల్ యాంకర్స్ ఉండేవారు. నేను ఒక్కడే మేల్ యాంకర్ ఉండేవారు లేదు. జోగి బ్రదర్స్ అని, సత్యన్న సువర్ణ అని ఇలా కొంతమంది ఉండేవారు. బట్ నాకు ఒక యాంకర్ గా మంచి ఇమేజ్ వచ్చింది బేసిక్ గా. అంటే అప్పుడు కొత్త కదా ఇది, ఒక ఛానల్ రావడం, యాంకరింగ్ ఇది యువర్స్ లో ఉంది. ఈ గ్లో ఇంకా మన కెమెరామెన్ సుధా, వీళ్ళే అక్కడ సుధాకర్, తర్వాత మధు, పచ్చ మధు, వీళ్ళంతా బాగా అందంగా, శ్రీధర్, వీళ్ళంతా బాగా చాలా అందంగా చూపించేవారు నన్ను. అది కొంచెం బయట బాగా మంచి ఇమేజ్ క్రియేట్ అయిందండి. అది చేస్తూ ఉండగానే జెమినీలోనే నేను మ్యూజిక్ డైరెక్టర్ గా, సింగర్ గా అక్కడ కొంచెం చిన్న లూప్ ఛానల్ స్టార్ట్ చేశాను. అదే యువర్స్ లవింగ్ ప్రోగ్రామ్ కి ఫస్ట్ కంపోజిషన్ స్టార్ట్ చేశాను మ్యూజిక్ డైరెక్టర్ గా. ఆ పాట చంద్రబోస్ గారు రాశారు. అది యువర్స్ లవింగ్లీ సాంగ్. క్షేమమానేస్తం సౌఖ్యమా స్నేహం కుశలమా బంధం కోరే సందేశం రెక్కలొచ్చాకే అక్షరాలే లేఖలై సాగే మంతనాలే చేతి దస్తూరి మాటగా మారి యువర్స్ లవింగ్లీ సాంగ్ ఇది. చంద్రబోస్ రాశారు, ఆయన రాశారు. ఒకసారి 90s లాకెళ్తుంది సాంగ్. స్టిల్ చెప్తున్నా కదా, అప్పుడు ఆ ప్రోగ్రామ్ చూసి కాలేజీలకు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇప్పుడంతా రకరకాల దేశాల్లో సెటిల్ అయిపోయారు కదా వీళ్ళందరూ.
సో ఎక్కడికెళ్ళినా నాకు ఆ బ్యాచ్ తోనే బాగా నేను ట్యూనప్ అవుతున్నా వీళ్ళందరితో. ఆ టెలివిజన్ లో చూసింది మా ఇంట్లో టీవీ లేకపోతే పక్కింటికి వెళ్ళి చూసినవి. ఆ సౌండ్ మీకు పొద్దున్నది పక్కింట్లో ఎక్కడి నుంచో సౌండ్ వస్తా ఉండేది. అవును దానికి చాలా గొప్ప కనెక్షన్ లేదు. ఒక నాస్టాలజిక్ అంటారు కదా, అది బాగా చాలా మందికి రిలేటెడ్ అది. అవును. అందుకే అది నన్ను చాలా కాపాడింది నిజంగా ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ రోజుకి అంతమంది గుర్తుపడుతున్నారంటే బికాస్ ఆఫ్ యువర్స్ లవింగ్లీ. అప్పుడు ఈ మ్యూజిక్ కంపోజర్‌గా, సింగర్‌గా చేస్తున్న టైంలో పూరి జగన్నాథ్ గారితో పరిచయం నాకు. ఉమ్, పూరి జగన్నాథ్ ఉమ్, ఈ జెమినీ రాకముందే పూరి పరిచయం నాకు. ఉమ్, ఆ పరిచయం నిజం చెప్పాలంటే అది లైఫ్‌లో నాకు ఒక పెద్ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఆ మనిషి నా జీవితంలో. ఉమ్, తను కూడా స్ట్రగులర్ బేసిక్‌గా. డైరెక్టర్‌గా తను ట్రై చేస్తున్నాడు. ఫస్ట్ తను కూడా యాక్టర్ అవుదామని వచ్చారట వీళ్ళంతా అప్పుడు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సార్. స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా. ఉమ్, శ్రీకాంత్ గారు, పూరి గారు ఉమ్, అండ్ ఆహుతి ప్రసాద్ గారు, శివాజీ రాజా గారు వీళ్ళంతా ఆ బ్యాచ్ అనమాట. ఆయన కాదు అనుకుంటాను. సో అలా వీళ్ళు కూడా స్ట్రగ్లింగ్ పీరియడ్‌లో ఉండగా పరిచయం అవ్వడం. తర్వాత మేము కొన్నాళ్ళు ఎదురు రూమ్‌మేట్స్‌గా ఉండడం. ఉమ్, ఆ తర్వాత తనకి 'బద్రి' ఫిల్ము ఆఫర్ రావడం. తర్వాత సెకండ్ ఫిల్ము 'బాచీ' అప్పుడు నాకు ప్లేబ్యాక్ సింగర్‌గా తను నాకు సార్. 'లక్ష్మీ లక్ష్మి' సాంగ్. లక్ష్మి. చక్రి గారు కూడా అదే ఫస్ట్ సినిమా ఉమ్, కంపోజర్‌గా. అంతకుముందు ఏదో ఒక సినిమా చేశారు కానీ బట్ అఫీషియల్‌గా చెప్పాలంటే 'బాచీయే' ఫస్ట్ ఫిల్మ్. ఉమ్, ఎందుకంటే ఆయన వచ్చిన రోజు నేను అక్కడే ఉన్నాను అనమాట. చక్రి గారు వచ్చిన రోజు. అలాగా సింగర్‌గా కెరీర్ ఫస్ట్ ఫస్ట్ బ్రేక్ స్టెప్ అదే. ఫస్ట్ బ్రేక్. ఫస్ట్ బ్రేక్ 'బాచీ' సినిమా ఫ్లాప్ అయింది కానీ సాంగ్ సాంగ్ మంచి హిట్ సూపర్ అయింది. హిట్. 'లక్ష్మీ లక్ష్మి' సాంగ్. అవును. ఎందుకంటే ఆ సాంగ్ విని వెంటనే నాకు నెక్స్ట్ చిరంజీవి గారు అవకాశం ఇచ్చారు 'మురుగా' సినిమాలో. సార్. రెండో పాటే నేను మెగాస్టార్ గారికి సార్ పాడాను. ఒక్కసారి ఆ లక్ష్మి లక్ష్మి పాట పాడతారు. లక్ష్మి 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 ఇటు రావే వెంకట లక్ష్మి వచ్చాక వెచ్చగ టచ్మి ఇక శరణం గచ్చామి చెక్కుముకి రాయిలాగా చిక్కుముకు రైలులాగా పక్క పక్క నవ్వులాగా అచ్చక చక్క రా రా రా. ఆ, చాలా పెద్ద హిట్స్ సాంగ్ Yes, ఇది. yes, yes. అవునండి. అంటే ఇది కూడా చంద్రబోస్ గారు రాశారు. ఓ, సూపర్. అంటే చూడు కొన్ని ట్రావెలింగ్లు గమ్మత్తుగా ఉంటాయి అనమాట. ఆ టెలివిజన్ లోను ఫస్ట్ మీ ఇద్దరం కలిసి పనిచేసాం. సినిమా ఇండస్ట్రీలోను తను అప్పటికే రైటర్ అయిపోయారు. తాజ్ మహల్ సినిమాకి తను అవునవును. ఫస్ట్ First song. లిరిసిస్ట్ గా స్టార్ట్ అయిపోయి లైఫ్. కానీ అదే అంటాను కదా, చంద్రబోస్ గారు నాకు తను ఫస్ట్ నన్ను శ్రీనాథ్ గారు అని ఒక ఆయన బిల్డర్ ఆయన తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశాడు. ఫస్ట్ తీసుకొచ్చి పరిచయం చేసినప్పుడు మీ ఇద్దరం బాగా తిరిగేవాళ్ళం. ఉమ్, చంద్రబోస్ నా బండి మీద ఎక్కించుకొని ఈ స్టూడియోలకి అయితే తిప్పడం తిరగడం. తర్వాత తనకి అనుకోకుండా మన రామానాయుడు గారు సినిమా తాజ్ మహల్లో తనకి రైటర్ గా రావడం. ఇంకా తర్వాత కట్ చేసి వీళ్ళ ఒక ఆస్కార్ లెవెల్ అంటే ఆస్కార్ పర్సన్ అంతే. అంతకంటే లెవెలే ఉంది. ఇంకేం లెవెల్ పీక్. నేను అదే బోస్ బాబు ఇంక నీకు జీవితంలో సాధించాల్సింది ఏం లేదు నా దృష్టిలో, అయిపోయింది ఇంకంతా అనుకున్నా అంటాం. కానీ ఈ రోజుకి అదే ప్రేమ అండి. అసలు ఈ రోజుకి ఆ బోస్ బాబులో ఇంత కూడా చేంజ్ లేదు. నేను బోస్ బాబు అని అంటాను. చిన్నప్పటి నుంచి మాకు అతను కలిసినప్పటి నుంచి అదే అలవాటు. సార్ ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి ఆ స్ట్రగ్లింగ్ టైంలో బోస్ గారి పీక్ స్ట్రగుల్ మీరు దగ్గర నుండి చూసిన ఒక మూమెంట్ ఏమైనా షేర్ చేస్తారు? తను కూడా ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చారండి. తెలంగాణలో చల్లగారి అనే విలేజ్ నుంచి వచ్చారు, వరంగల్ దగ్గర. వచ్చినప్పుడు తను ఇలా నాకు ఇంటి దగ్గర తీసుకొచ్చి పరిచయం చేసినప్పుడు యాక్చువల్గా ఫస్ట్ 2-3 days నేను జనరల్ గా కొంచెం అంటే ఇగ్నోర్ చేశా. వచ్చేవాడు, ఇంటికి వచ్చారు, పలికించి తను మాట్లాడేవాడిని. కానీ మా వైఫ్ వాళ్ళది అంచుమించు పక్క ఊర్లు అనమాట. సో మా వైఫ్ అంటుండేది, ఏంటి మా ఊరు అబ్బాయిని పట్టించుకోరు మీరు, అది ఇది అన్నట్టు. ఒక రోజు కూర్చొని సీరియస్ గా ఒకసారి ఏమన్నా ఏంటి అంటే, తను రైటర్ అండ్ వెరీ గుడ్ సింగర్. తను అక్కడ బల్ల మీద కూర్చొని తను రాసిన పాటలు వాయిస్తుంటే దిమ్మ తిరిగిపోయింది నాకు ఒక దెబ్బకి. పద అని చెప్పి బండి ఎక్కించుకుని అప్పుడు ఇది హెచ్డి ఉండేది. జెమినీ ఆఫీస్కి తీసుకెళ్లి అంటే అక్కడ జీకే గారికి, కిరణ్ గారికి ఇంట్రొడ్యూస్ చేశా. బ్రిలియంట్ ఆర్టిస్ట్ అండి తను అని చెప్తే, కట్ చేస్తే జెమినీ టీవీలో ప్రతి గేమ్ షోకి అప్పుడు అన్ని సిగ్నేచర్ ట్యూన్స్ ఉండేవి. ప్రతి షోకి ముందు అన్ని తనే రాసేవాడు అనమాట. రాస్తున్న టైంలోనే మళ్ళీ తనకు ముక్కలం శివ గారు పరిచయం అవడం, తాజ్ మహల్ సినిమాలో తనకి ఆఫర్ రావడం. అది చాలా స్ట్రగుల్. అంటే ఎంత ఒక మేధావి అనమాట అండి, ఒక జీనియస్ అనమాట. అంటే నేను శ్రీశ్రీ గారిని చూడలేదు, ఇంకా పెద్ద వాళ్ళతో కలవలేదు, కానీ నేను కలిసిన ఒక గొప్ప మేధావి, అసలు గొప్ప మేధావి. అంటే ఆ తెలుగు మీద తనకుండే ప్రేమ, మమకారం, కమాండ్, ఒక్క అక్షరం కూడా ఇంగ్లీష్ పదం దొరలకుండా ధారాళంగా గంట సేపు తను తెలుగులో మాట్లాడగలడు. గంటే నేను నా దేశం రోజంతా మాట్లాడతాడు మాకు తెలీదు. అది కూడా చక్కగా ఇలాగా అంటే ఎలా ఉంటుందంటే, ఇలా ఒక కలుపు విరిసినట్టు ఉంటుంది అనమాట. ఇలా పువ్వు ఇలా విరుచుకుంటే ఎలా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది తన భాష.